హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఆల్రెడీ లేచేసాను అప్పుడే, ఎందుకంటే మీరు ఆల్రెడీ సౌండ్ చూస్తారు కావచ్చు, వినబడుతుంది కదా, ఆ సౌండ్ వల్లనే లేచిన. సో ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కిందికి అయితే వెళ్ళాలి. కోయిల్ గానికి మనం డ్రెస్ తీసుకొచ్చినాం కానీ బుక్స్ చేయలేదు. ఈరోజు బుక్స్ తీసుకురావాలి, ఇంకా వేరే వేరే వర్క్స్ అయితే ఉన్నాయి, అవి అయితే కవర్ చేసుకోవాలి. ఏమైందిరా? చేసివా? నీది ఎల్లో కలరా కోహి? అది కావాలనా? ఎక్స్చేంజా? నీది ఎల్లోరా? నువ్వు నేను ఎల్లోనే ఆడుతున్నావు కాబట్టి ఇది కూడా పోతుంది కదా. నిహా ఒక్కసారి ఇట్లా అనిస్తారట అయ్యి. తాయిరా కుర్తలేదా? అన్నయ్య పెట్టిస్తారట చూడు. కోహిల్ నిహాల్ కొత్త వెహికల్ తెచ్చిర్రు, దాన్ని ఓపెన్ చేస్తుర్రు. ఏ వన్ టూ త్రీ. ఏ తమ్ముడు వచ్చిండ. I hit the function, hit the rose till I hiccup. I hit the stage and leave with money that's a sticker. ఇప్పుడు వచ్చేసి అన్నం అయితే తింటున్నా. కర్రీ వచ్చేసి ఆలుగడ్డ, రైస్. సో ఫటాఫట్ కానిచ్చే. I leave the city and return with my change up. అలా ఇప్పుడు నానా ఇప్పుడు అమ్మ ఇప్పుడు ఆమె చెట్టుది. ఇప్పుడైతే సిద్దిపేట వెళ్తున్నాం, ఎందుకంటే కోయిల్ గానికి బుక్స్ తీసుకోవాలి. మొన్న డ్రెస్ తీసుకున్నప్పుడే బుక్స్ తీసుకుందాం కానీ ఆ రోజు బుక్స్ డిపో బంద్ ఉండే. సో ఎన్ని బుక్స్ ఇస్తారు, ఎంత అవుతుంది అని చెప్పేసి చూద్దాం. ఇంకా అంతేకాకుండా ఇంకా వేరే చిన్న చిన్న వర్క్ అయితే ఉంది, అవన్నీ కంప్లీట్ చేసుకుని వద్దాం. సో ఫస్ట్ అయితే బిస్కెట్స్ తీసుకొని వచ్చినాం. మీకు అందరికీ తెలిసిందే, 2-3 రోజులకు ఒకసారి సిద్దిపేటకి వచ్చినప్పుడు కంపల్సరీ బిస్కెట్స్ అయితే తీసుకుంటాం. సో మీకు తెలుసుగా బిస్కెట్స్ తీసుకున్నామంటే కంపల్సరీ ఇది కూడా రావాల్సిందే. సో ఇప్పుడు దీన్ని కొబ్బరికాయల దగ్గరికి వెళ్దాం. Don't talk about it like you're crazy. You know damn well I can't replace you. Just say what you mean. Don't waste your time being mad at me. Say what you mean. Say what you mean. ఎంత కొని పడ్డాయి కొబ్బరికాయలు? 20 రూపీస్. 20 రూపాయల. మనం ఇంటి దగ్గర ఊర్లో షాప్లో తీసుకుంటే 30 ఉండరా? 30-40 25-30 ఉంటాయి. ఇక్కడ అంగళ్ళకి వచ్చి తీసుకుంటే మనకు నచ్చిన కాయ తీసుకోవచ్చు, ప్లస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో దానికోసం వచ్చాడు. ఇక్కడ ఒక సైకిల్ ఉంది పక్కన ఉంటుంది, దాని టైర్ ఎంత పెద్ద ఉంది, ఇగో మస్తు పెద్ద ఉంది కదా. సో ఇప్పుడైతే బుక్కులు తీసుకోవడానికి వెళ్దాం. బుక్స్ తీసుకున్నాం. మీరు చూడొచ్చి ఒక చిన్న సంచికి దగ్గర 4,000 అయినాయి. వాడు ఇంకా రేపు 5th క్లాస్ 6th క్లాస్ 10th దాకా పోయినాక బుక్లకే ఎంత అవుతుందేమో. ఇప్పుడు ఆడ బుక్ డిపో దగ్గర ఒకటి CBSE అని చెప్పేసి విన్నా, అంటే వీళ్ళ స్కూల్ అనే CBSE కూడా ఉందట. నేను CBSE కోసమే ఒక వేరే స్కూల్ వేద్దాం అనుకున్నా కానీ లేదని చెప్పేసి మళ్ళీ ఈ స్కూల్ అయితే వీళ్ళు 5th క్లాస్ నుంచి వెళ్ళి CBSE చేంజ్ చేసుకోవచ్చు అన్నారు ఒక మాట. ఇప్పుడు నాకు అక్కడ కలిసిన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ బాబు 3rd క్లాస్ ఏనంటే అయినా CBSE సిలబస్ ఉందంటారు. వల్ల నెక్స్ట్ టైం స్కూల్ పోయినప్పుడు కనుక్కోవాలి. CBSE వేస్తే మనకి ఏంటి బెనిఫిట్ అంటే ఆల్ ఓవర్ ఇండియా ఏదో ఉంటుంది, అది దాని గురించి క్లియర్గా తీసుకొని చేయాలి. ఇక ఇలా తీసుకున్న 4,000 స్టఫ్లా ఏమేమి మెటీరియల్స్ వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి అని చెప్పేసి ఇంటికి పోయిన తర్వాత చూద్దాం. ఇప్పుడు చూపించుకుంటే అవ్వరాదు. పొట్టలు రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసేది అయిపోయింది, ఆ బ్రేక్ఫాస్ట్ తీసుకొని పోవాలి. ఇక పెద్ద బిస్కెట్ అయితే అయింది. కార్ బ్యాటరీ మొత్తమే కూర్చున్నది, ఒక దగ్గర ఆపినాం, అక్కడ స్టార్ట్ కాలేదు. మన దగ్గర బ్యాటరీ బోర్లు ఇచ్చుకుంటే ఎన్నిసార్లు స్టార్ట్ చేయాలి మన ల్యాంబో కార్ని ఇట్లా, కానీ ఇక్కడ మన దగ్గర ఎక్స్ట్రా బ్యాటరీ లేకపోక ఆగమైపోయింది అనమాట. ఇప్పుడు మళ్ళీ వేరే బ్యాటరీ షాప్ అయినా ఫోన్ చేసి పిలిస్తే ఆయన వచ్చి జస్ట్ బ్యాటరీ కనెక్షన్ ఇచ్చినందుకు 400 తీసుకోండు. ఇక మన అవసరం కాబట్టి తప్పక తీసుకున్నట్టు అయిపోయింది. దానికి ఏమైందో చూడాలి. బ్యాటరీ పోయింది అన్నాడు ఆయన ఒక మాట. మన కార్ తీసుకుని అంతా 2 years అవుతుంది. 2 yearsకే బ్యాటరీ పోయి ఉంటుందా అంటే మరి చూడాలి, మరి అది వారంటీలు ఉంటుందో ఎట్లుంటుందో.
ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఒక సైడ్కే ఆపినాం కారు, ఇంకా నయమైంది. ఏదన్నా రోడ్డు మీద ఆగిపోయిన ఉంటే బిస్కెట్ అయిపోవు. కీ ఆన్ చేయగానే ఆఫ్ అయిపోతుంది. యాక్చువల్గా కవర్ వేసి చూపిస్తే అయిపోతుండే కానీ నాకు అంత లేదు. ఇక నేను హ్యాంగ్ అయిపోయినా కార్ స్టార్ట్ కాకపోయే వరకల్లా. ఇప్పుడు ఏసీ వేద్దామన్నా భయం అవుతుంది. అద్దాలు తీసుకొని పోవాలి. అద్దాలు తీయ బుడంగిలు వేసుకోరు. అదే అవన్నీ ఉడవ ఇప్పుడు వద్దు. కింద పడితే స్పైడర్గా తింటారు. మళ్ళీ అలా వేసుకోరు. అల్ల వేసి అల్ల వేసారా? నీ అల్ల వేసిండా? నువ్వు వేసిండా? సపరేట్ వెనక కూర్చోరు. ఇప్పుడు ఉడేస్తారా? అది ప్యాకెట్ మంచిగా ఉన్నాయా? ఉప్పు ఉప్పు ఉన్నాయా? కామ్ కామ్ లేవారా? కోసే కామ్ కామ్ లేవా? నీహా మంచిగా ఉన్నాయి కమ్మ. కారు బ్యాటరీ ఖరాబ్ అయిపోయి ఇంతకుముందు ఆగిపోయిందని చెప్పినా కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దాని బ్యాటరీ రిమూవ్ చేసేద్దాం. ఆ కొత్త బ్యాటరీ అయినా ఖరాబ్ అయిందట. మన దగ్గర ఆల్రెడీ 2 yellow కలర్ బ్యాటరీస్ ఉన్నాయి. అవిని ఫిట్ చేద్దాం. ఇది ఎందుకురా? అవసరం లేదు. ఇది బ్యాటరీ తీద్దాం. అది వద్దు అని పెట్టేసి కాలు మీద పడుతుంది. అసలు ఎవరి దగ్గర అసలు లాక్కుంటారా? ఇట్లా చేయి పెట్టి ఇట్లా అనాలి. ఇగో నేను అంటా మీరు లావటరు పైకి లేపు వస్తుంది. ఇక్కడ ఒక లాక్ వేసుకోవాలి. గరం ఉందిరా బాగా. బ్యాటరీ ఖరాబ్ అయింది. ప్రజెంట్ మన బ్యాటరీ కండిషన్ ఇది. గరం ఉంది. ఇవో హాయ్ కాలుతుంది. ఎంత గరం ఉంది. అది కూడా గరం ఉంది. ఏం చేద్దాం ఇప్పుడు? అది పెట్టి ఇప్పుదామా? అదే ఉన్నదిరా సరిపోదు. గింతే ఉంటుంది. ముంగట టైర్లో కొద్దిగా తక్కువనే ఉంటుంది. దారి దీన్ని ఇప్పుదాం ఫస్ట్. ఖరాబ్ అయిందా? ఎటు పోతే ఎటు పోయినావు? ఎటు తీసుకుపోయినావు? అటు తీసుకుపోయినావా? ఏమైందిరా? ఇది ఖరాబ్ అయింది. లేవది బరువు ఉంటుంది. కాలు మీద పడుతుంది. ఏ బలం ఉన్నదా? ఇద్దరు కలిసి లావటరు. అటోలు ఇటు వాళ్ళు ఎత్తుంది. ఆడ పెట్టరు ఇక చాలు. రే కారు బ్యాటరీ ఖరాబ్ అయిందంటే మీరు గాలి కొడతారేమరా? వాటర్ ఎక్కుతలేదా? సో మొత్తానికి అయితే మన వేరే బ్యాటరీ అయితే వచ్చేసింది. దీన్ని ఫిట్టింగ్ అయితే చేసేద్దాం. చలో ధరకు పట్టుకో. ఎటు సైడ్ పట్టుకో. ఇది పట్టుకో. వద్దు కాలు మీద వేసుకుంటా. నీకు అది ఇస్తుందా వేరే? సో మొత్తానికి అయితే ఫిట్టింగ్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దామంటే నిహాల్ గారి దగ్గర తాళాలు ఉన్నాయి. దారా దా కమన్ 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 దే. గుడ్ బాయ్. దాళి నుటల్ ఉందా? ఓకే అన్నీ వచ్చినాయి. ఎత్తుకుంటలేదు. మళ్ళీ పోయింది. వస్తలేదురా. ప్లగ్లలో సౌండ్ వస్తుంది. ఇదే ప్రాబ్లం ఏంటో మరి. బ్యాటరీ వేరే పెట్టినా వస్తలేదుగా. అరే వస్తలేదురా. కొట్టకూర ఇడిసే పెట్టరు. దా వద్దుతి. నేహా బంద్ చేయ. వస్తలేదా? తీసే వెనక దింపు. దా
సో చూసిరు కదా, కార్ బ్యాటరీ అయితే సెటప్ అయితే కాలేదు. దాన్ని అటు ఇటు పెట్టి మెకానిక్ దగ్గరికి పట్టుకోవాల్సి వస్తుంది కావచ్చు. వీని బుక్స్ చూపిద్దామంటే ఇక్కడ రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ వాన్ బుక్స్ చూపిస్తే వీడు కొట్లాడతాడు. ఇప్పుడు ఇద్దరు కలిపి లొల్లి ఉంటుంది అన్నట్టు. సో అంతా లొల్లేద్దానికి ఉంటుంది. ఇక రేపు అయితే చూపిస్తాను నేను మీకు. సో ఈరోజు బ్లాగ్ ఇంతే గైస్. బ్లాగ్ కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. చాలా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.